ఇవాళ ఒక 100 రోజుల పండుగ మోదీ 3.0 మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రపంచ అగ్రనాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం ఏ విధంగా డెవలప్ అవుతున్నదని మనము మాట్లాడుకోవడానికి ఇవాళ మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ 100వ రోజు. ఈ 100 రోజులకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, 100 రోజుల్లో ఏమేమి సాధించగలిగినాం, ఏం సాధించబోతున్నాం అని చెప్పడానికి కొన్ని విషయాలు ఇక్కడ చర్చించడానికి మీ ముందుకు వచ్చినాం. ఇవాళ నాతో పాటు సోదరుడు వెంకటరమణ గారు, తర్వాత సీనియర్ నాయకుడు జస్వంత్ రెడ్డి గారు, మన మండల అధ్యక్షుడు మనోహర్ యాదవ్, తర్వాత సీనియర్ అడ్వకేట్ వెంకటరమణ గారు, తర్వాత గజ్వేల్ టౌన్ నాయకులు ఇక్కడ ఈ రిపోర్ట్ కార్డ్ మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ముందు కూర్చున్నాం. కొన్ని విషయాలు ఇంపార్టెంట్ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా కానీ మనం ఎన్నోసార్లు చూసినాం గత చరిత్రలో, ఏ ప్రధానమంత్రి అయినా మాక్సిమం 2 టర్ములు పనిచేసిందో ఆ తర్వాత ఎన్నో రకాల అలిగేషన్స్ తోటి రకరకాల అలిగేషన్స్ లోబడి వెనక్కిపోయిండ్రు. తర్వాత వాళ్ళు మళ్లీ ప్రధానమంత్రి కాలేకపోయింది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడంతో పాటు కేవలం 100 రోజుల్లో, మొదటి 100 రోజుల్లో ఇవాళకి పూర్తున్న 100వ రోజుకి ఎన్ని విజయాలు సాధించారో కొన్ని మచ్చుతునకలు చెప్తా. మొట్టమొదటిగా 11 లక్షల మంది లఖ్పతి దీదీస్, ఆడవాళ్లకు మహిళల కోసం ఏదైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందో ఈ కేంద్ర ప్రభుత్వం, 11 లక్షల మంది లఖ్పతి దీదీస్ తయారు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం చూసుకున్నాం. అట్లనే రైతులకు ఏదైతే సహాయక నిధి వస్తుందో కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 20,000 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ జరిగింది. తరువాత 2 లక్షల కోట్ల రూపాయలు యువతకు ఉపాధి శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాల కోసం 2 లక్షల కోట్లు. ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే కేవలం 100 రోజుల్లో 15 లక్షల కోట్లకు సంబంధించినంత డెవలప్మెంట్ వర్క్ జరిగినాయి, వీటి డెలివరీ జరిగింది, అభివృద్ధి మనకు కనబడుతుంది. ఈ లెక్క ప్రకారం వచ్చే 5 సంవత్సరాలలో మనకు కనీసం 60 నుంచి 70 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పథకాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఈ విధంగా చూస్తే మన దేశంలోని యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు, రైతులకు సంబంధించిన మేలు వేసే చాలా ఉపాధి అవకాశాలు కూడా మనము చూడబోతున్నాం. ఇవాళ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైతే కొత్త రకమైన చట్టం వచ్చిందో ఆ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించినా కానీ చాలా రాష్ట్రాల్లో రైతులు దాన్ని ఆహ్వానించి ఇవాళ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకుని దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన ఏదైతే కోఆపరేటివ్ నెట్వర్క్స్ ఉన్నాయో, మార్కెట్ కమిటీస్ అవన్నీ నిర్మాణం జరుగుతున్నాయి. వీటి విషయంలో కూడా రైతులు పండించే పంటలకు సంబంధించి ఆ ప్రొడ్యూస్ అంతా కూడా దేశవ్యాప్తంగా మార్కెట్ కావడానికి ఒక సుగమమైన మార్గం ఏర్పాటు చేయబడింది. మనం చూస్తున్నాం వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ, కొత్తగా ఏర్పడ్డ ఉడాన్ మనకు ఎయిర్పోర్ట్లే కానీ, తర్వాత కొత్తగా నిర్మించబడిన 8 రైల్వే స్టేషన్లే కానీ, 8 రైల్వే లైన్లే కానీ, ఇవన్నీ చూస్తే ఆర్థిక ప్రగతి, మనము రోడ్డు రైల్వే మార్గాలు చూస్తున్నాం, హైవే మార్గాలు చూస్తున్నాం. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతున్నది, ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్నది. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే ట్రిబులార్ పేరు మీద ఏదైతే కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో దీని చుట్టూ కూడా 8 పారిశ్రామిక వాడలు, తర్వాత 22,000 కోట్ల రూపాయలతో కొత్త పెట్టుబడి మన తెలంగాణ రాష్ట్రానికి, కేవలం మనకు ఉత్తర తెలంగాణకే మనము ఈ నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఇచ్చింది. ఇట్లా చూసుకుంటూ పోతే గత ఈ 10 సంవత్సరాల తర్వాత అయితే ఒక 100 రోజులు కేవలం అంటే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ దీంట్లోనే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ అభివృద్ధి నరేంద్ర మోదీ గారి హయాంలో జరిగింది. అట్లనే మనము కంపేర్ చేసుకుంటే మీరు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ హయాంలో ఎటువంటి పాలన జరిగింది, ఎంత అవినీతి కుంభకోణాలు జరిగినాయి మనం ఇవాళ చూసుకుంటే చరిత్ర చదివితే లక్షల కోట్ల కుంభకోణాలు, అది మీరు టెలికాం కుంభకోణమే కావచ్చు, కోల్ కుంభకోణమే కావచ్చు, మైనింగే కావచ్చు, అన్ని రకాల మాఫియా, స్మగ్లింగ్, దొంగ నోట్లు, వీటన్నిటినీ కూడా మన బంగారం తాకట్టు పెట్టే పరిస్థితున్న రోజుల నుంచి మన దేశం మనం గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అప్పులన్నీ తీర్చుకుంటా దేశానికి సంబంధించిన ఇంతకుముందు 50 సంవత్సరాల్లో మనం ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన అప్పులన్నీ తీర్చుకుంటా సెల్ఫ్ ఎఫిషియన్సీ, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తోటి, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ తోటి, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తోటి బ్రహ్మాండంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ దేశం యువత 65% మంది
35 సంవత్సరాల లోపు యువతకు, 50% మంది 25 సంవత్సరాల లోపు యువతకు, వచ్చే భవిష్యత్ తరాలకు వచ్చే 25 సంవత్సరాల్లో 2047లో ప్రపంచంలోని ఈ దేశాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుంచడానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా అందరూ పనిచేస్తున్నారు. దేశ ప్రజల హితం కోరి, దేశ ప్రజల బాగు కోసం అయితే ఈ దేశం మన ప్రభుత్వం నడుస్తున్నదో మనం కంపేర్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బురద చల్లడము, లేనిపోని అవాకులు చివాకులు వెళ్ళడం మనం చూసినాం. నిన్న మొన్న ఆయన విదేశాలకు వెళ్లి రాహుల్ గాంధీ గారు జ్ఞానం లేకుండా మాట్లాడే విషయాలన్నీ కూడా మనం గమనిస్తే, మనం కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, మోదీ గారి నాయకత్వానికి కంపారిజన్ లేదు. ప్రపంచమంతా కూడా వేయి నోళ్ల కొనియాడుతున్నది. ఇవాళ ఇప్పటికీ మనం చాలా రంగాల్లో, ప్రపంచంలో ఆర్థిక రంగాల్లో, జీడీపీలో గాని కొన్ని విషయాల్లో ఆర్థిక రంగాల్లో కొన్ని సందర్భాల్లో 3వ స్థానంలో, కొన్ని సందర్భాల్లో 5వ స్థానంలో ఎగబాకినాం. మనం రాబోయే 4 సంవత్సరాలు అంటే 2027 కల్లా ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం మనకు కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రజలకు తెలియజెప్పేది ఏంటంటే, ఈ మోడీ గారి 100 రోజుల పాలన బ్రహ్మాండంగా సాగింది. ఈ యొక్క శాంపుల్ కార్డు మాత్రమే. మనము వచ్చే 5 సంవత్సరాల్లో అద్భుతమైన పాలన చూడబోతున్నాం. ప్రజలందరికీ కూడా మేలు జరగబోతుంది. ఇదే విధంగా చూస్తే మనము ఇవాళ ఇంకొక అంశము మనం కంపారిటివ్లీ తీసుకోవాల్సిన అంశం, భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా వేలుకొనుకుంటున్నది. ప్రత్యేకంగా ఈ బీజేపీ సదస్యత అభియాన్ ఏదైతే జరుగుతున్నదో దాంట్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారు స్వచ్ఛందంగా. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆదరిస్తున్నారు. మా కార్యకర్తలు ఎక్కడ పోయినా ప్రజలు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా గజ్వేల్ ప్రాంత ప్రజలకు, సిద్దిపేట జిల్లా వాసులకు చెప్పేది ఏంటంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ సదస్యత అభియాన్ లో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల్లో గజ్వేల్ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే గజ్వేల్ నియోజకవర్గాన్ని 3వ స్థానంలో నిలబెట్టారు. ఇది మొదటి స్థానానికి పోవడానికి అందరూ కూడా చురుగ్గా పనిచేస్తున్నారని గర్వంగా చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ విధంగా ఆలోచిస్తూ పోతే మేము ప్రతిపక్షాలను గాని, ఇంతకుముందు ప్రభుత్వాలను గాని, ఇంతకుముందు ఏదైతే మనము ఈ మధ్య విమర్శలు చూస్తున్నామో, మోదీ గారిని పనిగట్టుకుని మాట్లాడడం తప్పితే వాటి మీద కన్స్ట్రక్టివ్ ఒక క్రిటిసిజం లేదు. జరుగుతున్న అభివృద్ధిని అందరూ అప్రిషియేట్ చేయాలి, ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేయాలని మేము కోరుతూ ఈ 100 రోజుల మోదీ గారి పాలనను అభినందిస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి.